దేవుని వాక్యంలో నుంచి యోహాను రాసిన ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. ప్రతి ఒక్కరం తీద్దాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ప్రాముఖ్యమైన మాట. ఈ పునరుద్ధానపు ఆరాధనలో ప్రభువు సెలవిస్తున్న మాట. అపవాది తనకు సమయము కొంచెమే అని వాడు తెలుసుకున్నాడంట. ఎవరో అపవాది తనకు ఇంకా ఉన్న సమయం కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము కలిగిన వాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని అపోస్తులుడైన యోహాను తన ప్రకటన గ్రంథంలో రాసుకున్నాడు. మనకు ఒక ప్రశ్న రావాలి, సాతానికి సమయం కొంచెమే ఉండటం ఏమిటి అని. ప్రకటన గ్రంథంలో కొన్ని విషయాలు మనం చదివితే దేవుడు మనకి ఆయురారోగ్యాలని ఎలా ఇచ్చాడో, వాటిని ఎలాగా కొన్ని దినాలు భూమి మీద బ్రతకటానికి సమయం ఎలా ఇచ్చాడో, సాతానుగాడికి కూడా కొంత సమయం ఉంది. ఆ సమయం యొక్క విలువ వాడికి తెలుసు. ఎందుకు ఈ మాటలు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మీరు పాముల వలె వివేకులై ఉండండి, పావురాల వలె నిష్కలంకులై ఉండండి అని. మీరు అనుకోవచ్చు, పాములను చూసి ఏమి నేర్చుకుంటాం మనం అని మనం అనుకోవచ్చు. దేవుడు సృష్టించిన ప్రతి దాని నుంచి మనం సరిగ్గా సరిపోల్చుకుంటే ప్రతి దాన్ని కూడా మనం నేర్చుకునే వీలు కలుగుతుంది. ఈ సర్పాన్ని గురించి బైబిల్లో ఆదికాండంలో మనకు కనబడుతుంది. సాతానుకు పోల్చబడింది. దేవుడు దాన్ని శపించాడు. శపించిన తర్వాత భూమి మీద ప్రాకేటట్లు చేశాడు. యేసు ప్రభు అప్పుడు ఒక మాట అన్నాడు, భూ జంతువులన్నిటిలో సర్పము చాలా యుక్తి కలిగింది అన్నాడు. ఆ సర్పాన్ని జ్ఞాపకం చేస్తూ ఒక సందర్భంలో అంటాడు, ఆ సర్పం వలె మీరు వివేకంగా ఉండాలి అన్నాడు, పావురాల వలె నిష్కల్మషుడై ఉండాలి అని. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రకటన గ్రంథంలో అపోస్తలుడైన యోహాను సాతాను గురించి ఒక మాట చెప్తున్నాడు. ఏంటది? తనకు సమయము కొంచెమే అని వాడు తెలుసుకున్నాడు, మన శత్రువు అయిన సాతాను. అయితే వాడి నుంచి కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. వాడు ఎంతో వివేకి అని బైబిల్ చెప్తుంది, వాడు ఎంతో యుక్తిపరుడు అని కూడా బైబిల్ మనల్ని చెప్తుంది. వాడిలో ఉన్న వివేకాన్ని మనం నేర్చుకోవాలి, వాడిలో ఉన్న యుక్తిని మనం వదిలిపెట్టాలి. గేదెలో కావాల్సిన వాళ్ళు పాలు బితుక్కుని తాగుతారు. నల్లటి గేదె కడుపులో నుంచే పాలు వస్తాయి, కడుపులో నుంచే పేడ వస్తుంది. పేడ కావాల్సినోడు పేడ తీసుకుంటాడు, పాలు కావాల్సినోడు పాలు తీసుకుంటాడు. ప్రతి మనిషిలో కూడా మంచి చెడులు ఉంటాయి. మంచి కావాల్సినోడు మంచి తీసుకుంటాడు, చెడు కావాల్సినోడు చెడు తీసుకుంటాడు. అట్లాగే సాతానుగాడు కుయుక్తి కలిగిన వాడే అయినప్పటికీ దేవుని చేత వీడు సృష్టింపబడినవాడు గనుక దేవుని చేత సృష్టింపబడిన ప్రతి దాని ద్వారా కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. అయితే ఒక విషయాన్ని చెప్తున్నాడు, అపవాది తనకు సమయము కొంచెమే అన్న వివేకము కలిగిన వాడు. ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మన యొక్క జీవితాల్లో కూడా మనకి ఎంత సమయం ఉందో చెప్పండి? సమయం చాలా కొంచెమే. ఎన్ని దినాలు బ్రతుకుతామో మనకి ఎవరికి కూడా తెలియదు. ఈరోజే పోవచ్చు, రేపు పోవచ్చు, మరి ఎప్పుడైనా పోవచ్చు.
గ్యారెంటీ లేని జీవితాలు. ఏదన్నా వస్తువు కొన్నాం అనుకోండి, ఏదన్నా ఒక 6 నెలలు 3 నెలలు సంవత్సరం గ్యారెంటీ ఇస్తున్నారు. అయితే మన జీవితానికి ఏమీ లేదు, గ్యారెంటీ లేదు. అయితే మనిషి ఈరోజు తనకు సమయము కొంచెమే అని తెలుసుకోలేకపోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ప్రాముఖ్యమైన అంశం. ఈరోజు సాతాను ఉన్నాడు, ఎన్నో సంవత్సరాల నుంచి వాడు జీవిస్తానే ఉన్నాడు. అయితే వాడి యొక్క అంతం ఏంటో వాడికి తెలుసు, వాడి యొక్క నాశనం ఏంటో వాడికి తెలుసు. మనకు కూడా తెలుసు మన నాశనం ఏంటో, మన ఎలా ఉంటే బాగుపడతామో, ఎలా ఉంటే నాశనం అవుతామో మనకు కూడా తెలుసు. దేవుని మాటలు విని అనుసరించి నడిస్తే బాగుపడతాం, దేవుని మాటలు వినకపోతే పాడైపోతాం. అయితే వాడు ఎలా చనిపోతాడో కూడా బైబిల్లో రాయబడింది. అయితే ఆ సమయము వాడు ఏమనుకుంటున్నాడంటే, ఎన్నో సంవత్సరాలు జరిగిపోయినాయి ఇప్పటికి, అప్పటి నుంచి కూడా వాడు తనకు సమయం ఎంత ఉందనుకుంటున్నాడు, నాకు సమయము కొంచెమే ఉంది అని చెప్పి వాడి పని ప్రారంభిస్తున్నాడు. నేను నాశనం అయిపోయాను, మిగతా వాళ్ళందరినీ కూడా నేనేం చేయాలి, నాశనం చేయాలి. ఎందుకంటే నాకు సమయం ఎంత ఉంది, కొంతే ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఆ యొక్క వివేకాన్ని ఈరోజు మనం కలిగి ఉండాలి. మనిషి జీవితం కూడా చాలా అల్పమైనది, స్వల్పమైనది. జీవితం చాలా చిన్నది. అయితే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడికి, భక్తుడికైనా, విశ్వాసికైనా, అవిశ్వాసికైనా, అన్యజనుడికైనా, నా జీవితము కొంచెమే, అల్పమైనదే అన్న వివేకం ఎవడికి రావట్లా. వివేకం రావట్లేదు గనకనే, అట్టి వివేకం లేదు గనకనే సాతానుగాడు పనిచేసినట్లుగా దేవుని పనిలోనే కానీ మిగతా పనుల్లోనే కానీ మనం చురుకుగా, ఉత్సాహంగా మనం ఉండలేకపోతున్నాం. మనం ఆరాధించే దేవుడు ఇశ్రాయేలీయులను కాపాడువాడు. ఆయన కొడకడు, నిద్రపోడు. ఆయన చాలా మహావివేకి అని యోబు గ్రంథంలో రాయబడుతుంది. మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? మహావివేకి. సాతానుగాడు వివేకవంతుడు. అయితే మనం ఆరాధించే దేవుడు మహావివేకి. ఒక సందర్భంలో అంటాడు, వారిలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. మనం ఆరాధించే దేవుడు సాతానుగాడి కంటే కూడా గొప్పవాడు. అర్థమవుతుందా నేను చెప్పే మాటలు మీకు? వాడికంటే గొప్పవాడు, వాడికంటే జ్ఞానవంతుడు, వాడికంటే వివేకి. ఆయన ఏమంటున్నాడంటే, వాడి నుండే కొన్ని విషయాలు మీరు నేర్చుకోవాలి. వాడు శత్రువు, నాశనం చేసే వాడికి అంత లక్ష్యం ఉంటే, పాడు చేయాలని అంత ఆలోచన ఉంటే, రాత్రి మగళ్ళు ఎవరిని దొరికితే వాడిని పాడు చేస్తా తిరుగుతూ ఉంటే, మరి ఆయన పిల్లలమైన ఒక రక్షకుడు అయిన యేసుక్రీస్తు మూలంగా పుట్టిన మనం సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం అనేది ఈరోజు ప్రత్యేకమైన అంశం. మీకు బాగా అర్థం కావడానికి చెప్తాను. ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ ఉంది, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? మొన్న మన ఇండియా వాళ్ళు చక్కగా రేత్రి డేరాల్లో నిద్రపోతుంటే పాకిస్తాన్ వాడు నిద్రపోయాడా? ఏం చేశాడు? వాడికి నిద్ర పట్టదు. వాడికి ఒక లక్ష్యం ఉంది. ఏం చేయాలి? మరొక దేశం వాడిని నాశనం చేయాలి, మరొక దేశం వాడిని ఏదో ఒక విధంగా పాడు చేయాలి అనుకునేవాడికి నిద్ర పట్టదు. మన దేశస్తులు ఏం చేశారంటే ఆ రాత్రి నిద్రపోతున్నారు. నిద్రపోతున్న శిబిరం మీద వాళ్ళు ఏం చేశారు? బాంబులు వేశారు, మొత్తానికి పూర్తిగా చంపేశారు. నేనేమంటానంటే, శత్రువుకున్నంత మెలకువ రక్షకుడు పిల్లలమైన మనకి లేదు అనేది బైబిల్ చెప్తున్న సారాంశం. మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. నక్సలైట్లు ఉంటారు, పోలీసులు ఉంటారు. చాలా న్యూస్లో మీరు చూడండి, పేపర్లో పోలీసులు నక్సలైట్లను చంపుతారా, నక్సలైట్లు పోలీసులను చంపుతారా అంటే నక్సలైట్లే పోలీసులను చంపేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే, శత్రువుకి ఉన్నంత పగ, కసి, లేకపోతే ఒక లక్ష్యం, ఒక తపన, ఒక మెళుకువ ప్రత్యర్థికి ఉండటంలా. మీకు అర్థమైంది నా మాటలు?
నక్సలైట్లు నిద్రపోరు, రేత్రింబగళ్ళు వాడు ఏం చేయాలి? ఏ పోలీసు దొరుకుతాడో వాడిని నాశనం చేయాలి. దొరికితే కుక్కను కొట్టినట్టుగా కొట్టి చంపేయాలి. వాళ్ళ నినాదం అదే. వాళ్ళే అంత లక్ష్యంతో, వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది. ఏం చేయాలంటే నేను చచ్చేలోపు కొంతమందినైనా చంపాలి, అది వాళ్ళ లక్ష్యం. నేను ఎటుగుడి పాడైపోయాను, నాతో పాటు ఇంకొంతమందిని పాడు చేయాలి, వాళ్ళ లక్ష్యం. మరి మన లక్ష్యం ఏంటో, మన గోల్ ఏంటో మనకి కొంతమందికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. బాగా చదవాలి, మంచి ఉద్యోగం చేయాలి. అర్థమవుతుందా? ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది. యేసుక్రీస్తుకు కూడా ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం మనందరికీ తెలుసు. మనమందరం కూడా ప్రతి ఒక్కరూ పరలోకంలోనికి వెళ్ళాలి, ఆయన మనల్ని తీసుకెళ్ళాలన్న లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నాడు. ఆయన యొక్క ప్రవక్తలను, దీర్ఘదర్శులను, సేవకులను, అపోస్తులను, కాపురలను, ఉపదేశకులను, రకరకాల వాళ్ళను పంపించి ఆయన మాటలని మనకి చెప్పిస్తున్నాడు. అయినా శత్రువుకున్నంత మెలకువ ఆయన పిల్లలమైన మనకి లేకపోవటం చేతనే ప్రభు అంటున్నాడు, మీరు పాముల వలె వివేకులై ఉండకపోతే శత్రువు చేతిలో వారు నశించినట్లు మీరు కూడా నాశనం అయిపోతారు. దేవుడు మనల్ని నాశనం చేయటానికి కాదంట పుట్టించింది. ఎందుకని? మనల్ని రక్షించడానికే, మనల్ని కాపాడటానికి దేవుడు మనల్ని నిర్మించుకున్నాడు. ఉగ్రత పాలు చేయటానికి, సాతాను చేతికి అప్పగించి నాశనం చేయటానికి దేవుడి లోకంలోనికి మనల్ని పంపల. అయితే సాతాను తనకి సమయము చాలా కొంచెమే అని తెలుసుకున్నాడు. ఈరోజు మనుషులు తెలుసుకోలేకపోతారు. నా సమయము కొంచెమే, నా జీవితం కొంచెమే, నేను జీవించే లోపల నేను రక్షింపబడి అనేకుల్ని రక్షించాలి, నేను మారి అనేకులను మారాలి. ఇలాంటి లక్ష్యాలు మనకేమీ లేవు. బాగా సంపాదించుకోవాలి, బాగా బ్రతకాలి, బ్రతికి 4 దినాలు ప్రత్యేకంగా ఉండాలి, మంచి పేరు సంపాదించుకోవాలి. సాతాను గారి లక్ష్యం ఏంటంటే ఒకే ఒక లక్ష్యం, పరలోకంలో నుంచి నేను త్రోయబడ్డాను, దేవుని సన్నిధిలో నుంచి వెలివేయబడ్డాను, నాతో పాటు అనేకులు కూడా నాకు దక్కని చోటు ఇంకెవడికి దక్కకూడదు, ఉంటే నేనే ఉండాలి పరలోకంలో, నేను తప్ప ఇంకెవడు ఉండటానికి వీల్లేదు అన్న ఉక్రేషంతో భూలోకం మీద పడి భూలోకంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి దొరికినట్లుగా ఏం చేస్తున్నాడు చెప్పండి? పాడు చేస్తున్నాడు. వాడి యొక్క వలలో నుంచి, వారి యొక్క ఉర్రిలో నుండి మనం తప్పించుకోవడానికి దేవుడు అనేకమైన మార్గాలు మనకు చూపిస్తాడు. బైబిల్లో ఒక మాట రాయబడుతుంది, వేటగాడు పక్షిని వేటాడేటప్పుడు మొదట ఏం చేస్తాడు చెప్పండి? కొన్ని విత్తనాలు వేస్తాడు దానిని ఆకర్షించడానికి. ఆ విత్తనాలకి ఆకర్షింపబడిన పక్షి ఏం చేస్తుంది? తినటానికి వస్తుంది. వచ్చిన తర్వాత వేటగాడు మాటను ఎక్కడో దాగుండి అది తినటం ప్రారంభించి దాంట్లో మునిగి తేలుతూ ఉండగా వెంటనే తన వలనే వేస్తాడు. తెలియని రీతిగా అవివేకంతో ఏమైపోతుంది? అది వాడి యొక్క వలలో, వాడి యొక్క ఉచ్చులో, వాడి యొక్క యుక్తిలో అది పట్టబడుతుంది. బైబిల్లో రాయబడింది ఆ మాట. వేటగాడు ఒక పక్షిని పట్టుకునేటప్పుడు ఆ పక్షి పడేంత వరకు దానికోసం ఎదురు చూస్తాడు. ఖాళీ చేతులతో అతను వెళ్ళడు, వాడికి ఒక లక్ష్యం ఉంటుంది. చేపలు పట్టేవాడు గాలాన్ని తీసుకుని, వల తీసుకుని వెళ్ళిన వాడు ఉత్త చేతులతో తిరిగి అతను రాలేడు. ఆ చేప పడేంత వరకు గాలం పెట్టి అక్కడే కూర్చుంటాడు. పట్టుదల. రోజుకి కొంతమందిని నాశనం చేసేంత వరకు సాతానుగాడు అలాగే కూర్చుంటాడు. అయితే అట్టి లక్ష్యము లేదట మనుషులకి, అట్టి పట్టుదల కూడా లేదట. అందుకని దేవుడు అన్నాడు, మీరు వాడి వలే వివేకులై ఉండండి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాడి వలే వివేకులై ఉండండి. పాము ఏం చేస్తుంది? మనం కొట్టడానికి ప్రయత్నిస్తే చాలా యుక్తిగా ప్రవర్తిస్తుంది. ఎక్కడ చిన్న బొక్క ఉంటే దాంట్లోనికి వెళ్ళి దాక్కుంటుంది. కొన్ని విషయాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా దాక్కున్నాడు, పారిపోయినట్లు మనం చూస్తాం. ఎందుకంటే ఆయన మహా వివేకాన్ని ఇందాకే మీకు చెప్పాను.
సాతానుగాడు వివేకి. నన్ను చూసి నేర్చుకోమని చెప్పలేదు కానీ యేసు ప్రభు ఆ సందర్భంలో వాడిని చూసి కూడా మీరు కొన్ని విషయాలు నేర్చుకోవాలి, వాడి వలె మీరు వివేకం కలిగి ఉండాలి. ఏంటి వాడి యొక్క వివేకం, ఏంటి వాడి లక్ష్యం, ఏంటి వాడి గురి అంటే దేవుడు రోజుకి కొంత వందల మందిని నాశనం చేసేంత వరకు వాడు గాలం పెట్టుకుని కూర్చునే ఉంటాడు, వలేసి కూర్చునే ఉంటాడు, గోతులు తీసి కూర్చునే. మనకి జ్ఞానం లేదు, దైవ జ్ఞానం లేదు, భయభక్తులు లేవు గనక వెంటనే వాడి వలలో, ఉచ్చులో, గాలములో, వాడి యొక్క మాయలో మనం పడిపోతాం. హెబ్రీ పత్రికలో రాయబడింది, సులువుగా చిక్కులు పెట్టే పాపము. చాలా సులువుగా సాతానుగాడు మనల్ని ఏం చేస్తాడు, చిక్కుల్లో పెడతాడు, సులువుగా మనల్ని మోసం చేస్తాడు. వాడికి ఎంతో సులువది, వాడికి వెన్నతో పెట్టిన విద్య. దీని అంతటికి మనం ఈజీగా పడిపోవడానికి గల కారణం ఏంటంటే మనకి బైబిల్ చెప్తుంది వివేకము లేదు, మెలకువ లేదు. వివేకము కలిగిన వాడు చురుగ్గా ఉంటాడు, వివేకము కలిగిన వాడు మెలకువగా ఉంటాడు, వివేకము కలిగిన వాడికి ఒక లక్ష్యం ఉంటుంది. ఈరోజు నీ జీవిత లక్ష్యం ఏంటో, నా జీవిత లక్ష్యం ఏంటి అని అడిగితే ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా చెప్తాడు. సాతాను గారిని మనం అడిగితే నేను నాశనం అయిపోయాను, దేవుడు నన్ను చంపే లోపల ఈ భూలోకం అంతటిని నాశనం చేస్తానని నొక్కి వక్కానింటి చెప్తాడు. ఈరోజు నీకు నాకు ఆ విధమైన తీర్మానం లేదు, ధైర్యం లేదు. నేను రక్షింపబడి కొంతమందినైనా రక్షించాలి అని ప్రతిదినం మనం దేవుని సన్నిధిలో పనిచేసే అంత లక్ష్యం మనకి లేదు. కారణం ఏంటంటే మనకు ఒకటి కొదువుగా ఉంది. బైబిల్లో ప్రకటన గ్రంథంలో చదివితే నీకొకటి కొదువుగా ఉంది, నీకొకటి కొదువుగా ఉంది అంటాడు. ఈరోజు మనకు కొదువుగా ఉంది ఏంటంటే వివేకం. వివేకం ఎలా కలుగుతుంది? బైబిల్ సెలవిస్తుంది. యెషయా గ్రంథం 11లో చదివితే యెహోవా ఆత్మ జ్ఞానమునకు వివేకమునకు ఆధారమయ్యే ఆత్మ అని బైబిల్ చెప్తుంది. అట్టి ఆత్మ మనలో అప్పుడప్పుడు వస్తా పోతూ ఉంటుంది కనుక వచ్చినప్పుడు మెలకువ కలిగి ఉంటాం, పోయినప్పుడు నిద్రమత్తులుగా సోమరులుగా ఉంటాం. ఆ ఆత్మ మనలో నివసిస్తే అది మనల్ని, ఆ ఆత్మ మనకి వివేకాన్ని అనుగ్రహిస్తుంది. ఆ వివేకం అనుగ్రహించినప్పుడు మన జీవితంలో ఎలా ఉంటుందంటే వాక్యం విన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటాం, మంచి తీర్మానం చేసుకుంటాం. ఇది మొదలుకొని ఈ పాత సంవత్సరంలో నుండి కొత్త సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు ఎన్నో తీర్మానాలు చేస్తాం. ఇది మొదలుకొని అని కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటాం. ఈ సంవత్సరం ఈ ప్రాంతం అంతటిని పట్టుకోవాలి, ఈ సంవత్సరం ఈ కొంతమంది ప్రజలను రక్షించాలి. ఒక తీర్మానం, ఒక లక్ష్యం అనేది ప్రజలకి లేదట. బైబిల్ చెప్తుంది సాతానుకి సమయము కొంచెమే అని వాడు తెలుసుకుని క్రోధముతో దిగి వచ్చి ఉన్నాడంట. పేతురు గ్రంథంలో మనం చూస్తే గర్జించుచున్న సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుతూ తిరుగుతున్నాడు. వాడు లేచిన దగ్గర నుండి పడుకోబోయిన దాకా వాడు డ్యూటీ ఏంటంటే భూమి మీద అటు ఇటు తిరగటం. దేవుడు వాడిని అడిగాడు, ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగినప్పుడు భూమి మీద అటు ఇటు సంచరించి వస్తున్నాను. ఎందుకని బైబిల్లో చదివితే ఎవడిని మృంగుదునా అని గర్జించుచున్న సింహం వలె వెదకుతూ తిరుగుతూ ఉన్నాడు. యేసు ప్రభువు కూడా ఈ లోకంలో సంచరించాడు, ఇప్పటికీ సంచరిస్తున్నాడు. వాక్యమైన దేవుడుగా, ఆత్మదేవుడుగా మన మధ్యలో సంచరిస్తున్నాడు, ఆత్మస్వరూపిగా. ఎలా సంచరిస్తున్నాడు ఆయన? ఎలా సంచరిస్తున్నాడు? ఆత్మస్వరూపిగా, వాక్యమైన దేవుడుగా సంచరిస్తున్నాడు. ఎందుకు సంచరిస్తున్నాడు? నశించిన దానిని వెదకి రక్షించటానికి, ఆ సింహము నోటిలో ఉన్న గొర్రెలని తప్పించటానికి. ఎక్కడ సాతానుగాడు ఎంతమందిని పట్టుకున్నాడా, వాళ్ళ కోరల్లో నుంచి ఎంతమందిని విడిపిద్దామని ఆయన కూడా తిరుగుతున్నాడు. సాతాను కూడా వెతుకుతూ తిరుగుతున్నాడు. యేసు ప్రభువు కూడా సాతాను వాళ్ళు ఎంతమంది పడిపోయారో, వాడి కోరల్లో ఎంతమంది చిక్కుబడిపోయారని యేసుక్రీస్తు కూడా వెతుకుతూ తిరుగుతున్నాడు. నాకు మీకు చెప్పాను, యేసు ప్రభువుకు ఒక లక్ష్యం ఉంది, సాతాను గాడికి ఒక లక్ష్యం ఉంది. అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు పాముల వలె వివేకము కలిగి ఉండండి అని, యుక్తి కలిగి ఉండండి అని చెప్పట్లా. లూకా సువార్తలో నేను మీకు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను, చదువుదాం.
లూకా సువార్త 16వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. లూకా సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనని వాని యజమానుడు వాన్ని మెచ్చుకున్నాడు. ప్రాముఖ్యమైన మాట, వెలుగు సంబంధుల కంటే. ఫుట్నోట్లో చదవండి, వెలుగు కుమారుల కంటే ఈ లోక సంబంధులు. ఫుట్నోట్లో చదువు, ఈ యుగపు కుమారులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది, ఈ లోక సంబంధులు దేవుని సంబంధుల కంటే ఎలా ఉన్నారంట? యుక్తిగా ఉన్నారు. అందుకనే లోక సంబంధులను యేసు ప్రభు పిలిచాడు, సర్ప సంతానమా అని పిలిచాడు. ఈ సంతానానికి సంబంధించిన వాళ్ళందరూ యుక్తిపరులు అని బైబిల్ చెప్తుంది. వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది. వాళ్ళు ఎటుగుడి నాశనం అయిపోయారు, ఇంకా అనేకుల్ని నాశనం చేయాలి. నువ్వు సర్ప సంతానాన్ని అయితే నువ్వు నాశనం అవుతావు, నలుగురిని నాశనం చేస్తావు. నువ్వు జీవము కలిగిన దేవుని కుమారుడు అయితే నువ్వు బాగుపడతావు, నలుగురిని బాగు చేస్తావు. మన క్రియలే మనల గురించి సాక్ష్యం చెప్తాయి మనం ఎవరి సంతానము అనేది. సాతాను సంతానపు వారికి ఏమో ఒక లక్ష్యం ఉంది. వాళ్ళకి తెలుసు సమయము కొంచెమే గనక లోకస్తులు అంటారు, జీవితం చాలా చిన్నది, ఈ 4 రోజులైనా కడుపు నుండా తిందాం, త్రాగుదాం, ఉత్సహిద్దాం, సంతోషిద్దాం, ఎంజాయ్ చేద్దాం, చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికేం తెలుసు అని లోకులు అనుకుంటున్నారు. అయితే మరి జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న ప్రజలు, నా సమయం కూడా కొంచెమే కదా, బ్రతికిన 4 దినాలైనా భక్తి మార్గంలో బ్రతుకుదాం, భక్తి మార్గంలో బ్రతికితే దేవుడు నాకు యుగయుగాలు కూడా ఆయుష్ ఇస్తాడని బైబిల్ చెప్తుంది అన్న లక్ష్యంతో బ్రతికేవాడు ఉన్నారు, చాలా తక్కువ అని బైబిల్ చెప్తుంది. అలాంటి వాళ్ళు చాలా తక్కువ. దేవుని సంతానానికి ఒక లక్ష్యం ఉంది, సర్ప సంతానానికి ఒక లక్ష్యం ఉంది. వీళ్ళు మహావివేకులు, వీళ్ళేమో వివేకులు. అయితే మహావివేకి అయిన ఆయన సంతానంగా మనం ఎలా ఉంటున్నాం అనేది ఈరోజు ప్రాముఖ్యమైంది. ఇక్కడ అంటున్నాడు, ఈ లోక సంబంధులు ఈ తరాన్ని బట్టి చూస్తే దేవుని సంబంధుల కంటే కూడా యుక్తిపరులు, చాలా కుతంత్రాలు. యేసు ప్రభు చెప్పాడు, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను, కానీ వారు వివిధమైన తంత్రాలు, వివిధమైన కుయుక్తులు, కుతంత్రాలు చేత వాళ్ళు ఏమైపోయారు? చెడిపోయారని బైబిల్ చెప్తుంది. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు, ఈ కుతంత్రాలు కలిగిన యుక్తిపరుడు ఏం చేస్తున్నాడు? జనులని నాశనం చేస్తున్నాడు. అందుకని ఎన్నో మార్లు యేసు ప్రభు ఈ ప్రజలతో అన్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, వాడి యొక్క కోరికల్ని నెరవేరుస్తారు, వాడి యొక్క ఆశల్ని మీరు నెరవేరుస్తారు, కనుక మీ లక్ష్యాలు వేరు అని యేసు ప్రభు చెప్పాడు. అయితే ఆయన ప్రజలు కొంతమంది ఉన్నారు, ఆయన గొర్రెలు కొన్ని ఉన్నాయి, వాటికి ఆయన ఏం చెప్తున్నాడు? వాటికి ఏం చెప్తున్నాడంటే, మీరు మహావివేకం కలిగి ఉండాలి. మీరు గొర్రెలు గనక, గర్జించుచున్న సింహం వలె వాడు తిరుగుతున్నాడు గనక, ఎప్పుడొచ్చి మీ మీద పడతాడో క్రోధము కలిగివాడో తెలియదు గనక, మీరు ఎప్పటికప్పుడు మీరు ఎలా ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కంచి దాటి వెళ్ళకూడదు, కాపర్ని దాటి మీరు వెళ్ళకూడదు. కాపర్ ఎక్కడున్నాడు అక్కడ ఉండాలి. కంచి దాటి కాపర్ని కాదని వెళితే ఏమవుతుంది? ఆ గొర్రెని ఆ సింహం పట్టేసుకుంటుంది. కనుక ఆయన చెప్పాడు, మీరు గొర్రెలు, వాడేమో సింహం. నేను మిమ్మల్ని కాపలా కాస్తున్న వాడిని, యూదా గోత్రపు సింహాన్ని. కనుక మీరు నాతో ఉంటే మీకు క్షేమం, నాతో లేకపోతే మీకు కొంచెం క్షేమం అని యేసు ప్రభు చెప్పాడు. అయినా కొన్ని గొర్రెలు ఏమవుతాయి? కంచిలో ఉండటానికి ఇష్టపడకుండా ఆ సింహపు నోట్లోనికి, కూరల్లోనికి చిక్కబడి పట్టబడి నాశనం అయిపోతాయి. అయితే
యేసుక్రీస్తు ప్రభు నాశనమైపోయిన ప్రతి దానిని వెదకి రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మహా వివేకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ లోక సంబంధులు ఎంతో యుక్తిపరులు. అయితే మనం ఆ యుక్తిపరుల్ని ఎదుర్కోవాలంటే దేవుడు మనకి కొంత వివేకాన్ని అనుగ్రహించాలి. అది దేవుని ఆత్మ మూలంగా మనకు వస్తుంది. దేవుని ఆత్మ మన మీద నిలుచున్నప్పుడు, దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నప్పుడు మనం చాలా వివేకంగా తప్పుకోగలుగుతాం సింహపు నోటి నుంచి. పాము గనక మనిషిని చూసి వివేకంగా ఎలా తప్పుకుంటుందో ఆ విధంగా మనం తప్పుకుంటాం. మీరు చూడండి, ఒక పాము కనుక ఒక దెబ్బతిని తప్పించుకుని పోయింది అనుకోండి, మనకు భయం పడుతుంది ఆ రోజు నుంచి. ఎక్కడ ఇది నన్ను పగబట్టి. బైబిల్లో చాలా సందర్భాల్లో యేసు ప్రభు సాతాన్ని వెళ్ళగొట్టినప్పుడు వాడు తిరిగి వెళ్ళిపోయాడు, మరలా వచ్చినట్లు బైబిల్లో మనం చూస్తాం. ఒక దురాత్మని వదిలించి వెళ్ళిన తర్వాత ఇల్లు బాగా అమర్చిబడి ఉండటం చూసి తనకంటే చెడ్డవైన 7 దెయ్యాలను తీసుకొచ్చి ఆ ఇంట్లో నివాసం ఉండదు. మనం వెళ్ళగొట్టిన దెయ్యాలు వెళ్తాయి, తిరిగి మరలా నువ్వు బలహీనుడు అయినప్పుడు నీ మీదకి వచ్చి పడతాయి. దెబ్బతినవాడు ఎప్పుడైనా మన కొరకు కాచుకుని ఉంటాడు, వేచుకుని ఉంటాడు. దేవుడు చెప్పేది ఏంటంటే, శత్రువుకున్నంత మెళుకువ, శత్రువుకున్నంత తాపత్రయం, ఒక లక్ష్యం దేవుని ప్రజలకి లేదు. సువార్త ప్రకటించాలి, కొద్ది దినాలైన ప్రభువు కోసం బ్రతకాలి అన్న తాత్పర్యం ప్రజలకి శత్రువుకుంది, సాతాను గాడుకుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను ఇందాకే. నక్సలైట్లే పోలీసులను ఎక్కువ చంపుతున్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వాళ్ళని ఎక్కువ చంపేస్తారు. వాళ్ళకి ఎంతో మెళుకు ఎక్కువ, ఎంతో మెళుకు ఎక్కువ. ఈరోజు నా యొక్క వివేకం ఎలా ఉంది? నీ యొక్క జీవిత లక్ష్యం ఏంటి? నా జీవిత లక్ష్యం ఏంటి? తనకు సమయము కొంచెమే అని వాడు తెలుసుకున్నాడు. ఎవడు? సాతానుగాడు. అయితే మన సమయం అంతకంటే కూడా కొంచెం. బ్రతికి బాగుంటే 60-70 సంవత్సరాలు, మహా అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అవి కూడా ఆయాసమే, ప్రయాసమే అని చెప్పాడు. మన జీవితం ఇంకా చాలా చిన్నది అని బైబిల్ చెప్తుంది. అయితే దాని గురించి యోచించేవాళ్ళు లేడు. ప్రజలందరూ కూడా బ్రతికిన 4 దినాలు ఇష్టం వచ్చినట్లుగా బ్రతకాలి, సుఖంగా బ్రతకాలి, సుఖంగా ఉండాలి. అర్థమవుతుందా? ఆ లక్ష్యం తప్ప వేరే లక్ష్యాలు కనబడట్లా. అందుకనే మనం పాముల వలె వివేకం కలిగి ఉండకపోతే, పావురము వలె నిష్కలంకులమై ఉండకపోతే, రక్షింపబడ్డామన్న మనం కూడా నాశనమైపోయే ప్రమాదం ఉంది. నాశనమైపోయింది. దాన్ని ఆయన వెదకి రక్షిస్తున్నాడు. తిరిగి మరలా పలుమార్లు సాతాను కోరల్లోనికి నువ్వు వెళ్ళిపోతే నువ్వు సంపూర్ణంగా నాశనం చేయబడతావు. చాలా స్పష్టంగా చెప్తుంది. వాడు ఎంతో యుక్తిపరుడు. నీవు వివేకాన్ని సంపాదించుకోకపోతే ఈజీగా నిన్ను మోసం చేస్తాడు. నువ్వు వివేకివి కాకపోతే సులువుగా చిక్కులు పెట్టి పాపంలో నిన్ను పడేస్తాడు. నువ్వు వివేకివి కాకపోతే మన పితరులైన ఆదామును అవ్వను మోసం చేసినట్లు మోసం చేస్తాడు. మోసపోయిన తర్వాత మనం ఎన్ని అనుకున్నా అది తిరిగి రాదు. వాడెంతో మోసగాడు, వాడెంతో వేటగాడు. అర్థమవుతుందా? వాడు వేటగాడు గనుక పలుమార్లు దేవుడు మన అవివేకాన్ని బట్టి, అమాయకత్వాన్ని బట్టి, అజ్ఞానాన్ని బట్టి వేటగాని ఉరిలో నుండి మనల్ని విడిపించాడు. వేటగాని ఉచ్చులలో నుండి మనల్ని విడిపించాడు. వేటగాడి యుక్తులు, తంత్రాల్లో నుంచి మనల్ని విడిపించాడు. విడిపించిన తర్వాత కూడా మరలా వాడు వేసే విత్తనాలకి మనం ఆకర్షింపబడి కనుక వెళితే తప్పకుండా వాళ్ళలో చిక్కబడతాం. వాడు నిన్ను నాశనం చేసేంతవరకు నీ కొరకు కాచుకుని వేచి ఉంటాడు. ఇప్పుడు మీరు దేవుని మందిరానికి వచ్చారు వాక్యం వినాలని, ఏదో మంచి జరుగుతుందని. మందిరానికి వెళ్ళమంటాడు, ప్రార్థన చేయమంటాడు. వాడికి దానికి ఏం ఆంక్షలు పెట్టడు. మందిరానికి వెళ్ళి వాడే రెడీ చేస్తాడు, వాడే నిన్ను ముందలకు పంపిస్తాడు.
మందిరంలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చుని ఉంటాడు నీ కోసం. కూర్చున్న తర్వాత నువ్వు విన్న వాక్యం అంతటిని కూడా నీళ్ళ నుండి మాయం చేస్తాడు. నిండు కొండలో నీళ్ళు ఉన్నప్పుడు చిన్న బెజ్జం వేసావు అనుకోండి, దానికి అది నిదానంగా ఏమవుతుంది, దాంట్లో ఉన్న నీళ్ళు కారిపోతాయి. చిన్న చిల్లు బండి సంగతి మనకు తెలియదు. ఎప్పుడు తెలిసిద్ది? నీళ్ళన్నీ పోయి మన కాళ్ళకి తగిలిన తర్వాత మనకు తెలుస్తుంది. మనం విన్న వాక్యం గడిపిన యొక్క సమయం అంతా కూడా క్షణాలలో వాడు వ్యర్థం చేస్తాడు. గిన్నెడు పాలల్లో చిన్న విషపు చొక్కేస్తే పాలేమవుతాయి చెప్పండి? విషమయమైపోతాయి. వాడు అంత కుయుక్తిపరుడు. నీ వివేకం ఏమో ఉండాలంటే, పాలలో విషపు చొక్కేసినా నువ్వు పొందిన వివేకం ఆ విషయాన్ని కూడా విరిచివేసే సామర్థ్యం కలిగిన వివేకాన్ని నువ్వు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాము గరిచింది, విషం ఎక్కుతుంది పైకి. ఎక్కడికి వెళ్తాం మనం? ఆ విషయాన్ని విరిచివేసే వివేకం కలిగిన డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆ వివేకవంతుడైన డాక్టర్ ఏం పాము గరిచిందో తెలుసుకుని దానికి విరుగుడుగా ఇంజెక్షన్ చేస్తాడు. అవునా కదా? అప్పుడు అతను చనిపోయే వ్యక్తి కూడా తిరిగి బ్రతుకుతాడు. మీకు అర్థమైందా? అట్లాగే దావీదు కూడా ఒక సందర్భంలో ఏమంటాడంటే, నాకు శత్రువుకు మించిన జ్ఞానాన్ని దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. కీర్తనల గ్రంథంలో ఏమని ప్రార్థన చేశాడు? శత్రువుకు మించిన జ్ఞానం, శత్రువుకి మించిన వివేకం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇందాకే మీకు చెప్పాను, వీడు వివేకైతే ఆయన మహావివేకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడి అంత వివేకం కంటే కూడా దావీదు ఏమంటున్నాడంటే, నాకు శత్రువుకి మించిన జ్ఞానం కావాలి. వాడితో సమాన జ్ఞానం కాదు. వాడు 2 దెబ్బలేస్తే నేను కూడా 2 దెబ్బలేస్తాను. సమాన బలం అయితే, సమాన జ్ఞానం అయితే, వాడు 2 మాటలు చెప్తే నేను 2 మాటలు సమాధానం. అలా కాదు. నాకు శత్రువుకి, నా యొక్క శత్రువు అయిన సాతానికి మించిన జ్ఞానం ఉంటేనే వాడిని నేను జయిస్తాను. మించిన జ్ఞానం లేకపోతే వాడే నన్ను జయిస్తాడు. మరొక సందర్భంలో కీర్తనల గ్రంథంలో చదివితే అంటాడు, నాకు నా బోధకుల కంటే కూడా విశేషమైన జ్ఞానం ఉంది అంటాడు. దావీదుకి ఎవరున్నారు? ఉపదేశకులు ఉన్నారు, బోధకులు ఉన్నారు. అయితే వారందరికంటే కూడా దావీదుకి విశేషమైన జ్ఞానం కలిగి ఉన్నాడు. కనుకనే దావీదు జీవితం చరిత్రలో ఆ విధంగా నిలిచిపోయింది. ఈరోజు ఒకవేళ సర్పం కాటేసినప్పుడు అది పెద్ద గాయం అనిపించదు. ఒక 2 సూది బెజ్జాలంతా కనపడతాయి మనకి. దాని యొక్క కూరలు 2 సూది బెజ్జాల్లాగా కనపడతాయి. అది కరిచినప్పుడు పురుగు కుట్టిందో లేకపోతే ఇంకేదైనా కుట్టిందో అనుకుంటాం, కానీ పాము కరిచిందని ఎవడు కూడా అనుకోడు. వాడు అంత యుక్తిపరుడు. అయితే ఆ యుక్తిలో మరి వేసే ఆ కాటు మనిషిని ఏం చేస్తుంది? నిలువైన జీవితాన్ని పాడు చేస్తుంది. ఇందాక మీకు చెప్పాను, వాక్యం అంతా వినేస్తాడు, ప్రార్థన అంతా గడిపేటట్లు చేస్తాడు. బయటికి వెళ్ళిన తర్వాత నీ కొరకు వాడు కాచుకుని ఉంటాడు. కాసేపట్లో ఈ 4 గంటలు 5 గంటలు గడిపిందంతా ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. ఒక్క సెకనులో నీ జీవితాన్ని, విన్న వాక్యాన్ని, నువ్వు కాపాడుకున్న దాన్ని విరిచివేయగలిగిన జ్ఞానవంతుడు వాడు. నువ్వు కట్టుకున్న లేకపోతే ఇల్లు, నువ్వు సంపాదించుకున్న సంపాదన, ఎన్నో సంవత్సరాల నుండి జాగ్రత్త చేసుకుంటున్నావు, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నావు, ప్రతిదాన్ని. వాడు ఎంత జ్ఞానవంతుడు అంటే, యుక్తిపరుడు అంటే, సెకనులో నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు, సెకనులో నీ జీవితాన్ని పాడు చేస్తాడు, సెకనులో నువ్వు దాచుకున్న దాన్ని అంతటిని కూడా నాశనం చేయగలిగిన యుక్తిపరుడు వాడు. అందుకని బైబిల్ చెప్తుంది, నువ్వు వాడిని జయించాలంటే, వాడిని ఎదుర్కోవాలంటే, వాడికి మించిన జ్ఞానము, వివేకము నీకు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవజనుడైన ఎలీషా దినాల్లో ఆ రాజ్యం మీద రాజులు దండెత్తి వచ్చేవాళ్ళు. దైవజనుడైన ఎలీషా ఆ యొక్క రాజ్యంలో, ఆ యొక్క దేశంలో ఉన్నాడు. శత్రువు ఏదైతే మొదట
ఈరోజు యుద్ధానికి వెళ్దామని అనుకుంటారో, ఈరోజు చాటుగా వెళ్ళి వాళ్ళని నాశనం చేద్దామని అనుకుంటారో, మొట్టమొదటిగా ఎవరికి తెలిసి చెప్పండి? దైవజనుడైన ఎలీషాకు ముందలుగానే తెలిసి ఆ విషయం రాజుగారికి చెప్తే, రాజుగారు తనను తాను ఎప్పుడు మెలకువగలిగి సిద్ధంగా ఉండి దేవుని మాట ద్వారా జాగ్రత్త చేసుకునేవాడు, తన ప్రజల్ని రక్షించుకునేవాడు శత్రువుల బారి నుండి. ఒకరోజు వాళ్ళకి ఒక అనుమానం వచ్చింది. మనం అనుకునే విషయాలు మనలో నుండి ఎవడో వాళ్ళకి చేరేస్తున్నాడు, మనలోనే ఒక మీడియేటర్ ఇన్ఫార్మర్ ఉన్నారని వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకున్నారు. వాళ్ళల్లో లేచి ఒకడు చెప్పాడు, మనలో ఎవడు లేడు, వారి దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఇక్కడ మనం అనుకున్న మాటలన్నీ కూడా అక్కడ ఆయన వాళ్ళకి చెప్పేస్తున్నాడు. కనుక వాళ్ళకి మెలకువ కలిగి ఉంటున్నారు. మనకంటే కూడా మించిన జ్ఞానం వాళ్ళు కలిగి ఉన్నారు. కనుక వాళ్ళని జయించటం అసాధ్యం అని ఆ దేశస్తులు ఈ దేశస్తులు సంధి చేసుకుంటారు దైవజనుడైన ఎలీషా దినాల్లో. అప్పుడు యుద్ధాలు ఆగిపోయాయని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడైన మోషే దినాల్లో కూడా ఐగుప్తులు ఏం సాక్ష్యం చెప్పారంటే, ఎర్ర సముద్రంలో పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఆయన తన ప్రజలను కాపాడుకుంటున్నప్పుడు ఏం చెప్పారంటే, సైన్యములకు అధిపతియగు యెహోవాయే మనతో యుద్ధం చేస్తున్నాడు, ఆయన ఎదుట మనం నిలువ లేము అని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని గురించి సాతానుగాడికి తెలిసినంతగా ఒక రకంగా చెప్పాలంటే మనకు కూడా తెలియదు. దేవుడి గురించి సాతానికి తెలిసినంతగా మనలో ఎవడికి కూడా పరిపూర్ణంగా తెలియదు. శత్రువుకు తెలుసు దేవాది దేవుని యొక్క బలం ఎంతో. ఎందుకంటే కొన్ని ఏండ్లు దేవునితో పాటు ఉన్నవాడు గనక, దేవునితో కలిసి నడిచిన వాడు గనక, దేవుడు ఎలాంటి వాడో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన తలుచుకుంటే ఏం చేస్తాడో కూడా వాడికి తెలుసు. కానీ వాడికి ఒక నిర్ణయం, పోతే పోయాను, నేను ఎప్పుడు పోయినా సరే ఈ లోపుగా కొంతమందిని నేను నాశనం చేయాలి. అందుకనే మోషే దినాల్లో ఐగుప్తులు సాక్ష్యం చెప్తున్నారు, సైన్యములకు అధిపతియగు యెహోవాయే మన పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు, ఆయన ఎదుట మనం నిలవలేం. 10 అద్భుతాలు చేద్దామని మనం కూడా అనుకున్నాం, ఆయన ఎదుట మనం నిలవలేకపోయాం. ఇప్పుడు కూడా ఆయన ఎదుట మనం నిలవలేం. ఆయన మనకంటే కూడా మహా వివేకి అని వాళ్ళు తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన వివేకే, మరి ఆయన ప్రజలు ఆయన జ్ఞానానికి మితి లేని వాడే, మరి ఆయన ప్రజలు నేను జ్ఞానానికి మితి లేని వాడిని, మీరు కూడా ఆ విధంగా ఉండాలి అని ఆయన చెప్పాడు. అందుకని దావీదు అంటాడు, నాకు శత్రువుకు మించిన జ్ఞానాన్ని నాకు ప్రసాదించు. వాడు ఏం చేయబోతున్నాడు, ఆ జ్ఞానం మనల్ని ఏం చేస్తుందంటే మనకి మెలకువనిస్తుంది. రేపటి దినాన్ని గురించిన ఒక మెలకువ. నా జీవితం చాలా చిన్నది, స్వల్పమైనది, అల్పమైనది, కనుక చాలా నేను మెలకువ కలిగి ఉండాలి. నన్ను నేను కాపాడుకోవాలి, వారిని కూడా కాపాడాలి అన్న ఒక మెలకువ ఒక రక్షకుడు అనేవాడికి, ఒక ఆర్మీలో ఉన్నవాడికి, లేకపోతే ఒక పోలీసుగా ఉన్నవాడికి ఒకటి ఉంటుంది. తన్ను తాను కాపాడుకోవాలి, తన్ను తాను కాపాడుకుంటేనే నలుగురిని కాపాడగలడు. అర్థమవుతుందా మీకు? మనల్ని మనం కాపాడుకోవాలి, అనేకులను కూడా కాపాడాలి. అట్టి జ్ఞానం మనం శత్రువుకు మించినదై ఉండాలి. ఈరోజు నువ్వు జ్ఞానవంతురాలు కావచ్చు, జ్ఞానవంతుడు కావచ్చు, అయితే ఆ జ్ఞానం శత్రువుకు మించిందా లేదా తరాచులో పెట్టి చూసుకుంటే, నీ జ్ఞానము శత్రువుకు మించిందా అయితే నువ్వు నీ యొక్క జీవితంలో నువ్వు నడిచే ప్రతి అడుగుల విజయం నీదే, నాదే. ఏమాత్రం శత్రువుకి మించి లేకుండా ఉంటే నీ జీవితం అంతా కూడా అపజయమని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మనం పొందే జ్ఞానం, దైవ జ్ఞానం, వివేకము శత్రువుకు మించినదై ఉండాలి. వాడు ఏమనుకుంటున్నాడో కూడా మొదట మనకి తెలిసిపోయేంత ఆత్మీయతలో ఉంటే ఈ భక్తి జీవితంలో మనం నడవగలుగుతాం. లేకపోతే లోకస్తులు వెళ్ళిపోయినట్లుగా మనం కూడా అందరం కూడా నరకంలోనికి వెళ్ళాల్సిందే.
బైబిల్ చెప్తుంది ఈ లోక సంబంధులు ఎంతో యుక్తిపరులు, అయితే మనం ఎంతో వివేకవంతులం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి వివేకం ప్రభు మనకు ప్రసాదిస్తే మనం అన్ని విషయాల్లో మన జీవితంలో ఉన్న సమయాన్ని చాలా విలువైందని తెలుసుకుంటాం. పౌలు అదే చెప్పాడు ఆ ప్రజలతో. ఏమని చెప్పాడు? దినములు చాలా చెడ్డవి, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు జ్ఞానవంతుడు, సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నవాడు అజ్ఞాని అని చెప్పాడు. అర్థమవుతుందా? సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నవాడు అజ్ఞాని, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు జ్ఞాని, వివేకి. సాతానుగాడు చేస్తున్నది అదే. తన సమయాన్ని, ప్రతి సెకనుని, ప్రతి నిమిషాన్ని తను పోగొట్టుకోకుండా ఎంతోమందిని నాశనం చేస్తున్నాడు. వాడి నిర్ణయం, నేను నాశనం అవుతాను నాకు తెలుసు, ఈ లోపుకు ఎంతోమందిని నాశనం చేయాలి. మనం కూడా ఎప్పుడోకప్పుడు పోయే వాళ్ళమే తెలుసు. అయితే అది తెలుసుకుని మనం బాగుపడి మనల్ని మనం కాపాడుకుని అనేకుల్ని కాపాడాలి. అట్టి నిర్ణయాలు కలిగి బ్రతికితే ఉన్నతమైన దేవుడి నామానికి ఏమైనా నీ మూలంగా నా మూలంగా మహిమ ఘనత ప్రభావాలు కలుగుతాయి. ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు, జీవితంలో ఒక లక్ష్యం ఉండదు. లోకస్తుల కన్నా ఒక లక్ష్యం ఉంటుంది. ఇందాకే చెప్పాను మీకు, తినటం, త్రాగటం, సుఖించటం. చచ్చిపోయిన తర్వాత ఇవన్నీ ఎవడికి తెలుసు? నేను తాగుతాను, నలుగురికి తాగబోపిస్తాను, అవునా? నేను వ్యభిచారంలోనికి దిగాను, నలుగురిని నేను దింపాలి, అవునా? మనం ఒక పని చేస్తున్నాం అనుకోండి, మనతో పాటు నలుగురిని పని తీసుకెళ్ళమా? మనం తింటున్నాం అనుకోండి, నలుగురికి పెట్టమా? అలాగే మనం రక్షింపబడ్డాం, దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, దేవుని సన్నిధికి వస్తున్నాం. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నలుగురిని మనం తీసుకుని రావాలి. వాడు నలుగురికి తాగబోపిస్తున్నాడు, ఆమె నలుగురిని నాశనం చేస్తుంది, ఆయన నలుగురికి తినిపిస్తున్నాడు. ఆ లక్ష్యాలు మన జీవితంలో లేవు. మనల్ని మనం కాపాడుకోవాలి, ఎదుటి వాళ్ళని కాపాడాలి. అదే దేవుని యొక్క దైవ జ్ఞానం, శత్రువుకు మించిన జ్ఞానం. బైబిల్ సెలవిస్తుంది, అపవాదికి సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధముతో దిగొచ్చాడంట. మరి మన యొక్క తపనేంటి? గర్జించుచున్న సింహం వల్ల ఎవరిని మృంగుదుమా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. మనం దేనికోసం వెతుకుతా తిరుగుతున్నాం? ఇంకా ఏ జ్ఞానాన్ని వెతుకుతూ తిరుగుతున్నాం? ఏ లక్ష్యాన్ని వెతుకుతూ తిరుగుతున్నాం? ఒకసారి అది మనం అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ప్రభు యొక్క మనసు ఏంటో మనం ఎరిగామనుకోండి, ఆయనకి ఇష్టమైనది ఏంటో మనం తెలుసుకున్నామనుకోండి, దాని ప్రకారంగా ఆయనకి ఇష్టమైన దాన్ని చేసి ఆయన మనల్ని పొందుదాం అనుకుంటాం. ఇప్పుడు నాకు ఏదైనా ఇష్టం ఉందని మీకు తెలిసింది అనుకోండి, మీరేం చేస్తారు? ఆయనకి ఇష్టమైనది ఇస్తే ఆయన సంతోషంగా ఉంటాడని అనుకుంటారు. ప్రభు యొక్క మనసు కూడా తెలిసి ఆయనకి ఇష్టమైనది ఏంటి? తన ప్రజలు శత్రువుకి మించిన జ్ఞానవంతులై ఉండాలి, ఆయన వలె మితిలేని జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి, ఆయన వలె మహావివేకులుగా ఉండాలి. వాళ్ళు తమ్మును తాము ఆ యొక్క వివేకం చేత రక్షించుకుని కాపాడుకుని అనేకుల్ని కాపాడాలి. దేవుడు అందుకే అట్టి లక్ష్యంతో భూలోకం మీదకి మనల్ని పంపిస్తే మనం ఏం చేస్తున్నాం? మన లక్ష్యాలని మనం నెరవేర్చుకుంటున్నాం, మన ఇష్టాలను మనం నెరవేర్చుకుంటున్నాం. ఈరోజు తల్లి తను పుట్టిన బిడ్డలకు ఏం చెప్తుంది? నువ్వు మంచిగా, నాకు ఎటుగుడి చదువు సంధ్య లేదు, నువ్వన్నా బాగా చదివి మంచి కలెక్టరు కావాలి, మంచి డాక్టరు కావాలి, మంచి ఇంజనీర్వి కావాలి అని తల్లి కుమారుడికి చెప్పి తన కోరికలన్నీ తన కొడుకులో చూసుకోవాలని అనుకుంటుంది. గత వారంలో కూడా చెప్పాను మీకు. అయితే మన ఆత్మలకు తండ్రి అయిన దేవునికి కూడా నీ ఎడల నా ఎడల కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. తల్లి గర్భంలో వేసినప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు, శత్రువుకు మించిన జ్ఞానం కలిగిన వాడుగా ఉండాలని. నువ్వు రక్షింపబడి అనేకుల్ని రక్షించాలి, నువ్వు బాగుపడి నలుగురిని బాగు చేయాలని, నువ్వు మేలు అనుభవించి అనేక నలుగురికి మేలు చేయాలని. అది దేవాది దేవుని యొక్క, నీ ఆత్మలకు తండ్రి అయిన దేవుని ఉద్దేశం. ఆయన కూడా చెప్తున్నాడు, నా మనసులో ఉన్నది ఇది, నాకు ఇష్టమైంది ఇది. మరి దీన్ని నువ్వు చేస్తావా? నువ్వు నా కుమారుడు కదా, నువ్వు నా కుమార్తెవు కదా,
ఇందుకే నేను నిన్ను పుట్టించుకున్నాను అరచేతులతో, ఇందుకే నేను ఇన్ని రోజులు భరించాను, సహించాను, కాపాడాను, కృప చూపాను. మరి ఇప్పుడైనా నా ఇష్టాన్ని నెరవేరుస్తా. ఏంటి ఆయన ఇష్టం? శత్రువుకు మించిన జ్ఞానం నువ్వు పొందాలి. అది ఆయనతో పాటుగా నీకు రాదు, నువ్వు దాన్ని పొందాలి. కొన్ని పుట్టుకతో వస్తాయి, కొన్ని నేర్చుకుంటే వస్తాయి. అర్థమవుతుందా మీకు? పుట్టుకతో వచ్చే వాటిని తలాంతులు అన్నాడు, నేర్చుకున్న వాటిని అది ప్రభు యొక్క కృప సామర్థ్యాలు. అవి పుట్టుకతో వచ్చే వేరు. పుట్టుకతోనే వస్తే బాగుండు, ఆయన పెట్టినే కదా, మరి ఆయన స్వభావం కూడా వచ్చుంటే బాగుండేది. నేర్చుకోవాలి. ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క స్వరూపం మనలోనికి రావాలంటే కొన్ని విషయాలు తప్పకుండా నేర్చుకోవాలి. ఆయన అనుకుంటున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు, మహావివేకులుగా మనం మార్చబడాలి. అట్టి మహావివేకం కావాలంటే జ్ఞానమునకు వివేకమునకు ఆధారముకు ఆత్మ నీలో నాలో నివసిస్తే అది సాధ్యం. నివసించకపోతే అసాధ్యం. అప్పుడు నువ్వు నాశనం అవుతావు, నలుగురిని నాశనం చేస్తావు. ఇది పరలోకపు తండ్రి యొక్క వాంఛ, కోరిక. మరి నీ కోరికలు ఈ లోకంలోనికి యేసు ప్రభు వచ్చాడు. పుస్తకపు చుట్టలో రాయబడిన ప్రకారంగా నేను చెప్పే మాటలు కీర్తనల గ్రంథం 40వ అధ్యాయంలో ఉంటాయి. రాయబడిన ప్రకారం నేను వచ్చాను, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అన్నాడు యేసు ప్రభు గురించిన ప్రవచన వాక్యం. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చటం కుమారుడుగా నాకు సంతోషం అన్నాడు. మనం కూడా ఆయన కుమారులమే, మనం కూడా ఆయన కుమార్తెలమే. ఆయన చిత్తాన్ని నెరవేర్చగలిగిన సామర్థ్యం ఎంతమందిలో ఉంది? ఆయన యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలన్న లక్ష్యం ఎంతమందిలో ఉంది? పుట్టిన దగ్గర నుండి ఎప్పటి వరకు మన యొక్క లక్ష్యాలు, మన యొక్క కోరికలు, మన యొక్క ఇచ్చలు, మన యొక్క చిత్తము చొప్పున నడుచుకున్నాం. అయితే ఇప్పుడైనా సరే ఆత్మలకు తండ్రి అయిన దేవుడు తన మనసులో ఉన్న ఉద్దేశాన్ని బయట పెడుతున్నాడు. ఏంటది? మీరంతా కూడా మహావివేకులు అవ్వాలి, శత్రువుకు మించిన వాళ్ళు అవ్వాలి. శత్రువు చేతుల్లో నుండి మిమ్మల్ని రక్షించుకుంది, మీరు అనేకుల్ని శత్రువు చేతుల్లో నుండి విడిపిస్తారని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బోధకుల కంటే కూడా మించిన జ్ఞానం నీకు కావాలి. దావీదు అదే అడిగాడు, నా బోధకుల కంటే కూడా నాకు విశేషమైన జ్ఞానం కలిగింది. ఎందుకంటే దేవునితో మాట్లాడేవాడు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాడు. రాత్రి జాములు కాకమునిపే దేవుని మాట కొరకు ఎదురు చూడబట్టి కొన్ని దినాల తర్వాత అతడు కూడా మహావివేకిగా మార్చబడ్డాడు. కొన్ని మార్లు సాతాను చెరలో చిక్కబడిన ఆయన యొక్క మహావివేకము చేత తాను తప్పించుకొని రక్షించుకొని రక్షణ పొంది అనేకులు రక్షించినట్లు మనం చూస్తాం. అయితే ఈ లోక సంబంధమైన వాళ్ళు ఎంతో యుక్తిపరులు. ఇందాక మీకు చెప్పాను, నిమిషాలలో నువ్వు పొందిన దాన్ని నాశనం చేయగలిగిన సామర్థ్యం ఉంది. అట్లాగే నిమిషాలలో నువ్వు పొందిన జ్ఞానం వారిలో నుండి తప్పింపబడే సామర్థ్యం నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నిసార్లు నీకు వలబడినా, ఉరిపెట్టినా, ఎన్ని మార్లు నీ కొరకు గోతులు తవ్వినా, నీవు మహావివేకివైన వాడివైతే యేసు ప్రభువును కూడా చంపాలని ఎన్నో వలలేశారు, ఉరులేశారు, గోతులు తీశారు. బైబిల్లో మీరు సువార్తలో చదవండి, ఆయన తప్పించుకొని పారిపోయాను అని బైబిల్లో రాయబడుతుంది. ఆయన తప్పించుకుని వెళ్ళిపోయాడు, పారిపోయాడు. యోసేపు కూడా తన వ్యక్తిగత జీవితంలో పారిపోయినట్టు చూస్తాం. అది చేతగానితనం కాదు, అది మహావివేకి, మహాజ్ఞానం, శత్రువుకు మించిన జ్ఞానం, శత్రువు చేతిలో నుండి తనను తాను కాపాడుకునే జ్ఞానం అని బైబిల్ చెప్తుంది. కనుక అలాంటి వారిగా మనం మారాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆ దిశగా మనం ఈ యొక్క సంవత్సరాంతంలో ఒక నిర్ణయం చేసుకుని, ఈ సంవత్సరంలో ప్రభు నన్ను రక్షించుకున్నాడు, నా జీవితం అల్పమైంది, స్వల్పమైంది, ఇక కొంచెమే, ఈ కొద్ది దినాల్లో నన్ను నేను కాపాడుకుని అనేకుల్ని కాపాడాలి అన్న ఒక నిర్ణయంతో నూతన సంవత్సరంలోనికి మనం వెళ్దాం. కొద్ది నిమిషాలు లేచి నిలబడి ప్రార్థన చేద్దాం.